ఫ్రెండ్స్, వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. మనం తిరువన్నామలై అరుణాచలేశ్వరిని యాత్రలో ఉన్నాం. ఈ యాత్రలో భాగంగా గిరి ప్రదక్షిణ అనేది, గిరివలం అనేది చాలా ప్రాముఖ్యతమైనది. ఈ అరుణాచలేశ్వరిని చూడాలంటే ముందు ఈ గిరి ప్రదక్షిణం చేయాలి. 14 కిలోమీటర్లు ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ. అరుణాచలం చూడని వాళ్ళకి, గిరి ప్రదక్షిణ చేయని వాళ్ళకి ఇది క్లియర్గా చెప్తున్నాను. కొండ చుట్టూ మామూలు దారి ఉంటుంది, చిన్న చిన్న ప్రాంతాలు, దుకాణాలు, ప్లాట్ఫాము ఇవన్నీ ఉంటాయి. ఆ మీదుగా అంటే ఆ తార్ రోడ్డు మీదుగా 14 కిలోమీటర్లు నడిచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి మనం రీచ్ అవుతాం. సాధారణంగా తిరువన్నామలై గోపురాలకి అంటే ప్రాకారాలకి ఎదురుగా మనం అక్కడ ఒక హారతి కర్పూరం వెలుగుతూ ఉంటుంది. అక్కడే మనం హారతి కర్పూరం మనం కూడా వెలిగించి కొబ్బరికాయ కొట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం గిరి ప్రదక్షిణలో ఇప్పటి వరకు 5 లింగాల్ని మనం దర్శించుకున్నాం. ఈ 5 లింగాలు దర్శించుకున్న ఫలితం ఏమిటి అనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను. చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు వాటి లింక్ని పెడతాను, చూడండి. ఈ 5 లింగాలు ఎలాంటి ప్రాశస్త్యం ఉన్నాయి, ఎలాగా మనం దర్శించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి గిరి ప్రదక్షిణలో భాగంగా వచ్చే 6వ లింగం వాయులింగం. వాయవ్యంలో ఉండే ఈ వాయులింగాన్ని దర్శించుకుంటే ఆ భక్తులకు ముఖ్యంగా గుండెపోటు, ఉదర సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, చాలా చిన్న చిన్న వాళ్ళకు కూడా గుండెపోటు వచ్చి మరణించడం జరుగుతోంది. మొన్న ఈ మధ్యనే మా ఫ్రెండ్ చాలా చిన్న వయసులోనే సగం జీవితం చూడకముందునే చనిపోవడం జరిగింది గుండెపోటుతోనే. సుధాకర్ అతని పేరు, సిహెచ్ సుధాకర్. నాకు వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండు, 10th క్లాస్ వరకు మేము కలిసి చదువుకున్నాం ఖమ్మంలో. అలాంటి ఫ్రెండ్ గుండెపోటు వచ్చి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అతను అన్నదానం చేసి అక్కడ ఒక ఆర్గనైజ్ చేస్తాడు. అక్కడ వినాయక చవితి పందిరి వేసి అక్కడ తను కూడా ఒక ఆర్గనైజర్గా, కమిటీలో మెంబర్గా అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అలాగే అన్నదానం జరిపి ఎందుకు ఇబ్బంది ఉంది, నేను ఇంటికి వెళ్తా అని చెప్పేసి ఇంటికి వెళ్ళే లోపులోనే అక్కడ రోడ్డు మీద అలా పడిపోవడం, తర్వాత ఇంటికి తీసుకెళ్తే అప్పటికే చనిపోవడం జరిగింది. ఏదైనా గుండెపోటు అనేది చాలా చిన్న వయసులో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి గుండెపోటు ప్రమాదాల నుంచి ఈ వాయులింగ దర్శనం కాపాడుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తారు. అలాగే ఉదర సమస్యలు అంటే స్టమక్ పెయిన్ కానీ ఇలాంటి ఉదర సమస్యలు చాలా ఉంటాయి కదా, అలాంటి సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు రావని పెద్దలు చెప్తారు ఈ వాయులింగాన్ని దర్శించుకుంటే కనుక. అది గిరి ప్రదక్షిణలో వచ్చే వాయులింగాన్ని దర్శించుకుంటే. ఎందుకంటే వాయుదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు ఈ లింగాన్ని. దీంతోపాటు ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి కూడా ఈ వాయులింగ దర్శనం చేసుకుంటే బయటపడతారని చెప్పేసి పండితులు చెప్తుంటారు. అంటే అంత విశిష్టత ఉన్న వాయులింగాన్ని మనం గిరి ప్రదక్షిణలో భాగంగా 6వ లింగంగా మనం దర్శించుకుంటాం ఫ్రెండ్స్. మన బ్యాక్ సైడ్ ఉన్నదే వాయులింగం. వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది వాయులింగం. లోపల గర్భగుడిలో తీయకూడదు, అందుకని తీయలేదు వీడియో. నెక్స్ట్ మనం కుబేరలింగానికి వెళ్ళబోతున్నాం. ఇలాగా ఈ అష్టలింగాలకి ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క ఫలితం ఉంటుంది దర్శనం చేసుకుంటే. అలాంటి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పటివరకు మనం 6 లింగాల యొక్క దర్శన భాగ్యం, దర్శన ఫలితం మనం చర్చించుకున్నాం. నెక్స్ట్ ఉత్తర దిక్కులో ఉన్న కుబేరలింగం, ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్న లింగం అండి. చాలామంది ఈ కుబేరలింగాన్ని దర్శించుకోకుండా వెళ్తూ ఉంటారు. అంటే అది లోపలగా ఉంటుంది కొంచెం, అందుకని ఈ స్ప్లిట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే చెప్తున్నాను. కుబేరలింగం చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కుబేరలింగం యొక్క దర్శనం ఎలాగా ఉంటుంది, దాన్ని కుబేరలింగం అంటే ఆ కుబేరలింగాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం మా అరుణాచల యాత్రలో భాగంగా మీరు కూడా మాతో పాటు గిరి ప్రదక్షిణ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేయాలని, అరుణాచలం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఈ కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇప్పుడే చూసినట్టయితే. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు. నెక్స్ట్ కుబేరలింగం, ఆ లింగాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
అందరికి నమస్తే పెట్టి చెప్తాన్నా. ఈ వీడియోకి ఇంతవరకు చూసిరంటే మా వీడియో నచ్చినట్టే కదా. మళ్ళా గందుకే మా కష్టజీవి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా మీరు లైకులు చేస్తే మరింత మందికి ఈ వీడియో పుషప్ అవుతుంది. గప్పుడే మా ఛానల్ చూసేటోళ్ళు పెరుగుతారు. గప్పుడు మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి తాకత్ వస్తుంది. గట్టనే మొత్తుకుని చెప్తాన్నా. పక్కనే ఉన్న గంట గుర్తుకే